Hello students, this is Srimati C. Ramadevi, School Assistant Physical Science, JPHS Pedambarpet, Abdullapur Met Mandal, Rangareddy District. ఈరోజు మనం భౌతిక రసాయన శాస్త్రంలోని 2వ అధ్యాయం అయినటువంటి చలనం 3వ భాగాన్ని 9వ తరగతి విద్యార్థులకు బోధించబోతున్నాను. అందులోని అంశాలు వేగంలోని మార్పులు, సమచలనం అంటే ఏమిటో తెలుసుకోబోతున్నాం, అసమచలనం అంటే ఏంటో తెలుసుకోబోతున్నాం, వాటి మీద కొన్ని కృత్యాలను నిర్వహించబోతున్నాం. ఓకేనా స్టూడెంట్స్? రైట్. ఇక్కడ గాలిలోకి విసిరిన రాయి చలనాన్ని గమనిస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ అబ్బాయి ఒక వస్తువుని లేదా ఒక బంతిని కానివ్వండి, ఒక వస్తువుని కానివ్వండి, రాయిని కానివ్వండి, గాల్లోకి విసిరినప్పుడు అది కొంత దూరం పైకి వెళ్ళి తర్వాత అది కిందికి రావడం మనం గమనిస్తున్నాం. సో ఈ మొత్తం ప్రయాణించిన మార్గాన్నే మనం దూరము అంటాము అని చెప్పి మనం నేర్చుకున్నాం. మరియు స్థానభ్రంశం అంటే తొలి స్థానం నుండి తుది స్థానంకి వస్తువు చేరుకోవటానికి అది ఆ దూరాన్ని మనం స్థానభ్రంశం అంటాము. ఈ స్థానభ్రంశం సదిశ రాశి అని, దూరం అదిశ రాశి అని మనం నేర్చుకుని ఉన్నాం. ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు ఈ బంతి విసిరినప్పుడు దాని చలనాన్ని ఒకసారి గమనిస్తూ ఉండండి. ఓకే, ఇది వక్ర మార్గంలో వక్రంగా ప్రయాణిస్తున్నట్టు మనం చూస్తున్నాం ఇక్కడ. ఓకే స్టూడెంట్స్, సో చూడండి. రైట్, గాల్లోకి విసిరినటువంటి రాయికి దాని యొక్క చలనాన్ని గమనిస్తున్నట్లయితే వడి చలన దిశలు రెండు ఏ విధంగా మారుతున్నాయో మనం ఇప్పుడు చూస్తున్నాం. చూడండి, ఇక్కడ వస్తువు ఒకటి ఈ మార్గంలో ప్రయాణిస్తుంది అనుకున్నాం. మనం గాల్లోకి విసిరినటువంటి రాయి కానీ వస్తువు కానీ ఈ మార్గంలో ప్రయాణిస్తుంటే ఏ బిందువు వద్ద అయినా సరే మనం ఒక దిశను గీస్తే, సరళ రేఖను గీసినట్లయితే అది చలన దిశ అవుతుంది, వేగ దిశ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వక్ర మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి ఒక వస్తువుని మనము దాని మార్గాన్ని ఇక్కడ చూస్తున్నాం. ఓకే స్టూడెంట్స్, అయితే ఈ బిందువు వద్ద గీసినటువంటి స్పర్శరేఖ ఈ వస్తువు యొక్క చలన దిశ ఈ విధంగా ఉంది అని చూపిస్తుంది. ఈ బిందువు వద్ద గీసినటువంటి చలన దిశ సరళ రేఖ ఇక్కడ దాని చలన దిశ ఈ విధంగా ఉంటుంది. అది దాని వడి మాత్రం ప్రతిసారి మారుతూ ఉంది. దాని చలన దిశ కూడా ఏ బిందువు వద్ద చూస్తే అది మారుతూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఓకేనా స్టూడెంట్స్? రైట్, మరి ఈ వడి చలన దిశలు రెండూ మారే చలనాలకు ఉదాహరణలు ఏంటో చూద్దాం. సో వడి మారాలి, చలన దిశ మారాలి. సో రాకెట్ చలనం, మనము రాకెట్ చలనం దీని గురించి మనము 3వ చాప్టర్లో నేర్చుకుంటాం. దాంట్లో వడి చలన దిశలు ఏ విధంగా రెండూ మారుతుంటాయో మనము ఈ ఉదాహరణలో చూస్తాం. క్షితిజ సమాంతరంగా విసిరినటువంటి వస్తువు, పైకి విసిరినటువంటి వస్తువు మళ్ళీ దాని వడి మార్చుకొని దాని చలన దిశను మార్చుకొని రెండు కూడా మారుతూ ఏ విధంగా చలిస్తుంటాయో మనం తెలుసుకుంటాం. కాలితో తన్నినటువంటి ఫుట్బాల్ని విసిరినట్లు, ఇందాక అబ్బాయి బాల్ని విసిరినట్టుగా వాటి వడి మారుతూ ఉంది, చలన దిశ కూడా మారుతూ ఉంది. బౌలర్ చే విసరబడిన క్రికెట్ బాల్. ఓకేనా? ఈ 4 కూడా వీటికి ఉదాహరణలని చెప్పవచ్చు. వడి మారుతుంది, వాటి దిశలు కూడా మారుతుంది. ఓకే స్టూడెంట్స్, రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ అబ్బాయి ఒక తాడుకి ఒక వస్తువుని లేదా ఒక రాయిని కట్టి క్షితిజ సమాంతరంగా తిప్పడం మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఓకేనా? సో ఒక తాడు చివర ఒక రాయి లేదా ఏదైనా వస్తువుని కట్టి రెండవ చివరని పట్టుకొని క్షితిజ సమాంతర తలంలో గుండ్రంగా తిప్పినప్పుడు, అలా తిప్పుతూ తాడుని ఒక్కసారిగా వదిలినప్పుడు ఏమవుతుంది? దాని కట్టిన వస్తువు ఏ దిశలో వెళ్ళడం మనం చూస్తుంటాం? రైట్, అది తాడుని విడిచిపెట్టే ప్రతి సందర్భంలో మనం దాని యొక్క చలన దిశను గమనించినట్లయితే స్పర్శరేఖ దిశలో అది ప్రయాణించడం మనం చూస్తూ ఉంటాం. ఓకేనా స్టూడెంట్స్? రైట్.
ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ రాయి ఇలా సమవృత్తాకారం తలంలో తిరుగుతూ ఉంది. మనం వదిలేసినట్లయితే దాని వేగ దిశ అది ఈ దిశలో పోవడానికి ప్రయత్నిస్తుంది. మనం ఇప్పుడు ఆ వస్తువుని గట్టిగా పట్టుకొని ఉన్నంతసేపు దాని దిశలో మార్పు, వడిలో మార్పు మనం గమనిస్తూ ఉన్నాం. ఓకేనా చూడండి. ఇప్పుడు ఇక్కడ తాడును కనుక మనం తెంపేసినాం అనుకోండి, ఈ స్పర్శ రేఖ మనకి ఏం చూపిస్తుంది? వృత్తాకారం మార్గంలో చలిస్తున్నటువంటి వస్తువు యొక్క వదిలిన బిందువు వద్ద గీసిన స్పర్శరేఖ దిశలోనే ఆ వస్తువు చలించడం మనం గమనిస్తాము. సో వృత్తాకార మార్గంలో చలించేటటువంటి ఒక వస్తువు వేగ దిశ ఆ వృత్తానికి ఏ బిందువు వద్ద అయితే స్పర్శరేఖ గీస్తున్నామో ఆ వేగ దిశ, ఆ చలన దిశ కూడా అదే దిశలో ఉంటుంది, ఆ సరళరేఖ వెంబడి ఉంటుంది అని మనం ఇక్కడ గమనిస్తున్నాం. సో వేగానికి ప్రమాణాలు వచ్చేసి మనకు తెలుసు కదా, మీటర్ బై సెకండ్, స్థానభ్రంశము బై కాలము అని తెలుసు కదా. కాబట్టి వేగానికి ప్రమాణం SI ప్రమాణం మీటర్ బై సెకండ్. ఓకే స్టూడెంట్, మరి ఇప్పుడు ఇంకో కృత్యాన్ని చూద్దాం. సమాంతర తలంలో గుండ్రంగా తిప్పండి. అలా తిప్పుతూ తాడుని విడిచిపెట్టండి. దానికి కట్టిన వస్తువు ఏ దిశలో చలిస్తుంది అని మనం ఇప్పుడు తెలుసుకున్నాం. రైట్, అది వక్ర మార్గం, వృత్తాకార మార్గంలో చలించే ఒక వస్తువు యొక్క వేగ దిశ ఏ బిందువు వద్ద అయితే గీస్తున్నామో ఆ స్పర్శరేఖ దిశలోనే ఉంటుంది అని మనకి అర్థమైపోయింది. ఓకేనా. రాయిని మరలా అదే మాదిరిగా తిప్పుతూ వృత్తంలో వేరు వేరు బిందువుల వద్ద నుండి తాడుని వదిలామనుకోండి, తాడుని విడిచిపెట్టే ప్రతి సందర్భంలో కూడా రాయి యొక్క చలన దిశను మనం గమనించినట్లయితే ఎక్కడెక్కడ వదులుతున్నామో ఆ బిందువు వద్ద గీసిన స్పర్శరేఖ దిశలో ఆ వస్తువు చలించడం మనం గమనిస్తాం. వృత్తాకార మార్గంలో చలించే ఒక వస్తువు వేగ దిశ ఆ వృత్తానికి ఏదైనా బిందువు వద్ద గీసిన స్పర్శరేఖ దిశలో ఉంటుంది. వేగ దిశ లేదా దాని చలన దిశ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్. రైట్, ఇక్కడ మనం ఒక వాహనాన్ని చూస్తున్నాం. ఇది సమచలనంలో ఉన్న వస్తువు అని ఇక్కడ చూస్తున్నాం. అంటే ఈ సమచలనం అంటే ఏంటి? ఇప్పుడు సమాన కాల వ్యవధుల్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 0 సెకండ్లలో 0 మీటర్లంత దూరం, అంటే అప్పుడు ఎలాంటి కదలిక లేదు కాబట్టి అది నిశ్చల స్థితిలో ఉంటుంది. 2 సెకండ్ల వరకు చూసినట్లయితే అది ఏ పాయింట్ వద్ద 4 మీటర్ల దూరాన్ని అది ప్రయాణం చేస్తుంది. మరి ఒక 2 సెకండ్ల తర్వాత చూసినట్లయితే బి పాయింట్ వద్దకు చేరుకునేసరికి అది 8 మీటర్లు ప్రయాణిస్తుంది. సి పాయింట్ వద్ద చూసినప్పుడు మళ్ళీ 2 సెకండ్ల తర్వాత అది 12 మీటర్లను ప్రయాణించడం మనం గమనిస్తున్నాం. అంటే ప్రతి 2 సెకండ్లకు 4 మీటర్లను అది ప్రయాణించడం మనం గమనిస్తున్నాం. సో దీన్ని ఏమంటాం మనం? సమచలనంలో ఉన్నటువంటి వాహనం లేదా సమచలనంలో ఉన్నటువంటి వస్తువు అంటారు. సో సమచలనం అంటే ఏంటో నిర్వచిద్దాం. ఒక వస్తువు స్థిర వేగంతో చలిస్తూ ఉంటే ఆ చలనాన్ని మనం ఏమంటాం? సమచలనం అంటాం. సమాన కాల వ్యవధుల్లో సమాన దూరాన్ని ప్రయాణం చేయగలిగితే ఆ చలనాన్ని మనం సమచలనం అంటాము. ఓకేనా స్టూడెంట్స్. రైట్, ఇప్పుడు ఇందాక చూసినట్లయితే దాని పట్టిక రూపంలో రాస్తే కాలము సెకండ్లలో మరియు దూరంని మీటర్లలో. 0 సెకండ్లలో అది 0 మీటర్ల దూరాన్ని ప్రయాణం చేసింది. 2 సెకండ్లలో 4 మీటర్లు, 4 సెకండ్లలో 8 మీటర్లు, 6 సెకండ్లలో 12 మీటర్లు. దీని ఒక పట్టిక రూపంలో పొందుపరుచుకొని ఒక గ్రాఫ్ గీసినట్లయితే X అక్షం వెంబడి కాలం సెకండ్లలో, Y అక్షం వెంబడి దూరం మీటర్లలో, S అనే అక్షరంతో సూచిస్తే మనకి గ్రాఫ్ ఈ విధంగా సరళ రేఖ చూపిస్తుంది. సమచలనంలో ఉన్నటువంటి వస్తువు చలనానికి గీసిన గ్రాఫ్ ఒక సరళ రేఖను సూచిస్తుంది. ఓకేనా స్టూడెంట్స్. రైట్, ఇప్పుడు అసమచలనం అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ వాహనాన్ని చూసినట్లయితే దాని వేగాన్ని మరింత ఎక్కువగా చేసుకోవడము, ఒకసారి తగ్గించుకోవడము మనం గమనిస్తున్నాం. సో దీన్ని అసమచలనంలో ఉన్నటువంటి వస్తువు అంటాం. ఉదాహరణకు ఒకసారి ఇక్కడ చూడండి, అసమచలనానికి
నిర్వచనం చూసినట్లయితే ఒక వస్తువు వేగంలో మార్పు సంభవించినట్లయితే ఆ వస్తువు అసమచలనంలో ఉంది అంటాము. సమాన కాల వ్యవధులలో సమాన దూరాన్ని ప్రయాణం చేయలేకపోతే ఆ చలనాన్ని అసమచలనం అంటారు. ఓకేనా స్టూడెంట్స్? రైట్. ఇది కూడా మనం ఇక్కడ గమనించినట్లయితే చూడండి, ఇక్కడ 0 మీటర్ల దూరంలో ఉన్నప్పుడు 0 సెకండ్లు, అది కదలడం ప్రారంభించగానే 1 మీటర్ దూరం వెళ్ళంగానే 1 సెకండ్ ప్రయాణించింది. 2వ సెకండ్కి రాగానే 3 మీటర్లు అదనంగా ప్రయాణించి 4 మీటర్లకు చేరుకుంది. 3వ సెకండ్ కాలంలో అది 9 మీటర్లు ప్రయాణించడం, 4వ సెకండ్లో అది 16 మీటర్లు ప్రయాణించడం. సో ఒక నిర్దిష్టమైన కాల వ్యవధిలో అది అసమాన దూరాలను ప్రయాణం చేయడం మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఓకేనా స్టూడెంట్స్? ఆగి ఆగి దాని వేగాన్ని పుంజుకోవడం మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. సో అదే విధంగా గ్రాఫ్, దూరం కాలం గ్రాఫ్ దీనికి గీసినట్లయితే ఎక్స్ అక్షంలో కాలం టీ, వై అక్షంలో దూరం ఎస్ ని మీటర్లలో సూచించినట్లయితే ఇది మనకి వక్రరేఖ మార్గం ఇది చూపిస్తుంది. అసమచలనంలో ఉన్న వస్తువు యొక్క చలనానికి గీసిన గ్రాఫ్ ఒక వక్రరేఖను సూచిస్తుంది. ఓకేనా స్టూడెంట్స్? రైట్. ఇక్కడ ఇంకో కృత్యాన్ని గమనించినట్లయితే మనము వాలుతలంపై బంతి చలనాన్ని గమనించుదాం. ఇక్కడ చూడండి, పైనుంచి కిందికి ఒక బంతి జారడం మనం చూస్తున్నాం. సో వివిధ సమయాలలో బంతి స్థానాలను పరిశీలిస్తే అది కిందికి జారుతున్నప్పుడల్లా ఏమవుతుంది? దాని వడి అనేది పెరుగుతూ పోతుంది. మరి చలన దిశ ఏ విధంగా ఉంది? దిశలో ఎలాంటి మార్పు లేదు, దిశ స్థిరంగా ఉంది. సో ఇక్కడ వడి పెరుగుతుంది, చలన దిశ స్థిరంగా ఉంది. వాలుతలం పైన బంతి చలనం చూసినట్లయితే దిశలో ఎలాంటి మార్పు లేదు, వడి పెరగడం మనం గమనిస్తున్నాం. అదే విధంగా కింద నుంచి పైకి గనక మనం బంతిని కదిలించినట్లయితే ఏం జరుగుతుందో చూద్దాం. రైట్. ఇప్పుడు బంతిని కొంత వడితోటి దాన్ని పైకి నెట్టామనుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది? బంతి కాస్త దూరం పైకి వెళ్ళిపోయి మళ్ళీ అది కిందికి జారడం మనం గమనిస్తూ ఉంటాం. సో పైకి వెళ్ళి మళ్ళీ కిందికి రావడం జరుగుతుంది. కాబట్టి బంతి వడి మారుతుండడాన్ని మనం గమనించి పైకి వెళ్ళేసరికి దాని వడి తగ్గిపోవడము, మళ్ళీ కిందికి వచ్చేసరికి దాని వడి పెరిగిపోవడము, కానీ చలన దిశ మాత్రం స్థిరంగా ఉండడాన్ని మనం గమనిస్తున్నాం. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? వడి మారుతుంది, చలన దిశ మాత్రం స్థిరంగా ఉండడాన్ని మనం చూస్తున్నాం. ఓకేనా స్టూడెంట్స్? రైట్. ఇందాక చూసినటువంటి సమవృత్తాకార చలనంలో ఉన్నటువంటి వస్తువుని మనం పరిశీలించినట్లయితే వడి ఏమైనా మారుతుందా? ఇందులో లేదు. మనం ఎంత వడితోటి దాన్ని తిప్పుతున్నామో అంతే వడితోటి అది స్థిరంగా తిరుగుతూ ఉంది. సో వడి స్థిరంగా ఉంది, కానీ దిశ మాత్రం అది మార్చుకుంటుంది. వేగ దిశ మారుతుంది అని ఇందాక మనం తెలుసుకున్నాం. ఏ బిందువు వద్ద అయితే ఆ వస్తువుని వదిలేస్తామో అప్పుడు అది స్పర్శరేఖ వెంబట అది చలించడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఓకేనా స్టూడెంట్స్? చూడండి, ఇక్కడ ఏ బిందువు వద్ద మనం వదిలేస్తున్నాం అనుకోండి, దాని వేగ దిశ విఏ గుండా, బి బిందువు వద్ద వదిలేసినప్పుడు దాని వేగ దిశ విబి గుండా, చలన దిశ కూడా అదే దిశల గుండా స్పర్శరేఖ వెంబడి చలించడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఓకేనా స్టూడెంట్స్? ఇక్కడ బడి స్థిరంగా ఉంది, వేగ దిశ మారుతూ ఉంది. రైట్. అదే విధంగా ఇంకా కొన్ని ఉదాహరణలు చూద్దాం. వడి స్థిరంగా ఉండి చలన దిశలు మారే చలనాలకు ఉదాహరణలు. భూమి తన చుట్టూ తాను భ్రమణం చెందుతుంది. సో ఆ భ్రమణముని కూడా మనం వడి మాత్రం స్థిరంగా ఉంటుంది, దిశలను మాత్రం చలన దిశను మాత్రం అది మార్చుకుంటూ ఉంటుంది. ఇంకొక ఉదాహరణ చూసినట్లయితే భూమి చుట్టూ చంద్రుడు తిరగడం. ఓకేనా స్టూడెంట్స్? ఇవి రెండు కూడా వడి స్థిరంగా ఉండి చలన దిశలు మారే చలనాలకు ఉదాహరణలు. సో ఈ పై 3 కృత్యాల నుండి మనం ఏం తెలుసుకున్నాం? వేగంలో మార్పులు 3 రకాలుగా సంభవించవచ్చు అని మనం చెప్తున్నాం. చలన దిశ స్థిరంగా ఉంటూ వడి మారడం, వడి స్థిరంగా ఉంటూ చలన దిశ మారడం, వడి చలన దిశలు రెండూ మారడం. సో ఈ 3 రకాలుగా మనం
కృత్యాలను చూసాము. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఒక వస్తువు వేగంలో మార్పు సంభవించినట్లయితే ఆ వస్తువు అసమచలనంలో ఉంటుంది అని అర్థమవుతుంది. ఓకేనా స్టూడెంట్స్? రైట్. ఇప్పుడు చూస్తున్నట్లయితే ఒకసారి సమచలనం అసమచలనం యొక్క భేదాలు ఏంటో చూద్దాం. ఒక వస్తువు చలన దిశ స్థిరంగా ఉందని భావిస్తే ఆ వస్తువు సమాన కాల వ్యవధిలో సమాన దూరం ప్రయాణం చేస్తే ఆ వస్తువు చలనాన్ని మనం సమచలనం అంటాం. అదే విధంగా ఒక వస్తువు చలన దిశ స్థిరంగా ఉందని భావిస్తే ఆ వస్తువు సమాన కాల వ్యవధిలో సమాన దూరం ప్రయాణించలేకపోతే ఆ వస్తువు అసమచలనంలో ఉంది అంటాం. ఒక వస్తువు స్థిర వేగంతో ప్రయాణిస్తుంటే ఆ వస్తువుని ఏమంటాం, ఆ చలనాన్ని సమచలనం అంటాం. అదే విధంగా వేగం కాలంతో పాటు మారుతుంటే ఆ చలనాన్ని అసమచలనం అంటాం. సమచలనంలో ఉన్నటువంటి వస్తువుకు గీసిన దూరం, కాలం, గ్రాఫ్ ఒక సరళ రేఖను సూచిస్తుంది. అదే విధంగా అసమచలనంలో ఉన్నటువంటి వస్తువు యొక్క గీసినటువంటి దూరం, కాలం, గ్రాఫ్ ఒక వక్రరేఖను సూచిస్తుంది. ఇక్కడ ఉదాహరణ చూసినట్లయితే గడియారంలోని ముళ్ళు యొక్క చలనాన్ని సమచలనంకి ఉదాహరణగా తీసుకోవచ్చు. 2 స్టేషన్ల మధ్య రోడ్డుపై ప్రయాణిస్తున్న ఒక బస్సు చలనాన్ని అసమచలనంగా మనం ఉదాహరణకి తీసుకోవచ్చు. ఓకేనా స్టూడెంట్స్? మీకు ఇది చక్కగా అర్థమైందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.